ఇంకా రాలేదురా, వెయిట్ చేస్తా. 20 minutes ముందు కాల్ చేస్తాను అన్నమాట. మరి ఏంటి 8 అయింది, ఒక కాల్ రాలేదు, ఏం రాలేదు. వస్తాలే ఇప్పుడు వచ్చి కూర్చుంటారా? కదా మరి ఏంది ఇంకా రాలేదు, 8:15 కదా, 8 కాల్ చేయాలి, ఇంకా చేయలేదేం కావాలి అసలు. వాడు 15 minutes ముందు కాల్ చేస్తా అన్నాడు వచ్చే ముందు. గట్టి కూర్చుతాడా ఏంది, నాకు భయం అవుతుంది. వాళ్ళు మంచిగా చేస్తారులే. అంటే రోగాలు ఏంది ఏంటో ఏమో అసలు. మనం తినే ఫుడ్ అలాంటిది. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి వస్తాయి అన్నమాట. అదంతా నిజమే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా అదే చెప్పాడు కదా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ద థింగ్ ఈజ్ ఏంటి అంటే, నాకు ఆఫ్టర్ డెలివరీ లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్ అయినాయి నా లైఫ్లో. బట్ అందరు ఏమంటారంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అంటారు. నాకు ప్రజెంట్ లైఫే ఉండడమే గ్రేట్ అనిపిస్తుంది. ఇక లైఫ్లో స్టైల్ కూడానా అనే లాగుందనమాట ప్రజెంట్ నా సిచ్యువేషన్. ఉన్నది ఒకటే అయినా కూడా అది చుక్క అనిపిస్తుంటుంది. దాని ట్యాంట్రమ్స్, దాని మూడ్ స్వింగ్స్ నేను హ్యాండిల్ చేయలేకపోతుంటాను రెగ్యులర్గా. దానికి తోడు నాకున్న రోగాలు యాడ్ అయిపోయినాయి. యాడ్ అవ్వడం సిన్స్ 1 year నాకు వస్తూనే ఉన్నాయి అనమాట అన్ని పెయిన్స్. అసలు ఏం పెయిన్స్ వస్తున్నాయి, ఎందుకు, అసలు ఈ బ్లాగ్ ఏంటి నేను ఇప్పుడు చెప్తాను మీకు. యాక్చువల్లీ నేను 8:15కి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా. ఏం తినొద్దు, ఏం తాగద్దు, జస్ట్ నిద్ర లేవండి, నేను వచ్చి రక్తం గుచ్చుకొని తీసుకెళ్తా అన్నాడు. సో కాల్ చేయలేదు, ఇంకా వస్తారు. నేను యాక్చువల్గా డాక్టర్ సిలో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను ఇవాళ. యాక్చువల్లీ ఎక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర ఇస్తూ ఉంటాం అనమాట మేము, అంటే గల్లీలలో ఉంటారు కదా. సో నేను ప్రెగ్నెన్సీ నుంచి ఇచ్చేదాన్ని బ్లడ్ టెస్ట్ వాళ్ళ దగ్గర, అక్కడెక్కడ పోన్లే పాపం వాళ్ళకి కూడా వస్తాయి పైసలు అన్నట్టు ఇచ్చేదాన్ని. లేటర్ నాకు తెలిసింది ఏంటి అంటే, వాళ్ళ దగ్గర రాంగ్ క్యాలిక్యులేషన్స్ కూడా జరుగుతాయని నాకు గైనిక్ దగ్గర తెలిసిందనమాట. ఎట్లా అంటే పాజిటివ్ నెగిటివ్ వస్తున్నాయి నాకు కొన్ని రిజల్ట్స్, లైక్ థైరాయిడ్ అలాంటివి. సో విజయ డయాగ్నోస్టిక్కి రాసిందనమాట. అక్కడికి వెళ్ళు, ఎందుకో కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి రిజల్ట్స్ అని అన్నారు. సో నేను విజయాకి వెళ్తే థైరాయిడ్ పాజిటివ్ చూపించింది అనమాట. నేను తెలిసిన వాళ్ళ దగ్గర చేస్తే నెగిటివ్ చూపించింది. సో ఇప్పుడు డాక్టర్స్ ఎందుకు బుక్ చేసుకున్నానంటే, నా ఫ్రెండ్స్లో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, మనకు సజెస్ట్ చేయండి అండ్ ఈ టెస్ట్లు ఎంత అవుతాయని చెప్పి నేను టెస్ట్లు పంపించాను. చాలా టెస్ట్లు రాశాడు అనమాట డాక్టర్. ఆ టెస్ట్లు పంపిస్తే సో ఇవి డాక్టర్ సీలో చేయించుకోవాలి అని చెప్పారు. సో ఫస్ట్ టైం అనమాట డాక్టర్ సి వాళ్ళది అపాయింట్మెంట్ తీసుకున్నాను. సో వాళ్ళ దగ్గర నేను ప్రైజెస్ కూడా కంపేర్ చేస్తే నాకు కొంచెం బెస్ట్ అనిపించినాయి. నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది డాక్టర్ సి అని. నేను ఇది ప్రమోషన్ ఏదో పెద్ద రిఫరెన్స్ అవి ఏమి నేను ఫస్ట్ టైమే చేయించుకుంటున్నాను, రిజల్ట్స్ బాగా రావాలని. అంటే బేసిక్గా మన లైఫ్ స్టైల్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది డిఫరెంట్గా. బట్ ఇమీడియట్గా మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం నుంచి ఒకేసారి మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అంటే అవ్వదు. ఆల్రెడీ ఒక లైఫ్ స్టైల్లో ఉంటాం ఇన్ ఇయర్స్, దెన్ లేటర్ ఆన్ మ్యారేజ్ అయ్యాక అది ఇంకోలా మారిపోతుంది, దెన్ కిడ్స్ వచ్చాక ఇంకోలాగా అవుతుంది. లేదు నాకు ప్రీవియస్ లైఫ్ స్టైల్ ఉండాలి, నాకు టైంకి ఫుడ్ రావాలి, నేను టైంకి మంచి ఫుడ్ తినాలి. అండ్ ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, లైక్ నా బేబీకి ఇది పెడుతున్నా, లేకపోతే నేను సలాడ్స్ తింటున్నా, నేను ప్రోటీన్ తీసుకుంటున్నా, అవి చూసి చాలా మంది డిస్కస్ చేస్తుంటాం మేము కూడా ఫ్రెండ్స్ అందరం. ఏం డిస్కషన్ అంటే, వాళ్ళందరూ టైంకి అన్ని వండుకుంటున్నారు, కిడ్స్ని చూసుకుంటున్నారు, మనం ఎందుకు చూసుకోలేకపోతున్నాము. సో ద థింగ్ ఈజ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నా ప్రాబ్లమ్స్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంతే ఒక 1 year నుంచి నాకు స్టార్ట్ అయ్యాయి అనమాట అన్ని ప్రాబ్లమ్స్, ఆల్మోస్ట్ బాడీ, నర్వస్ సిస్టమ్, ఆ సిస్టమ్, ఈ సిస్టమ్ అని నేను అనుకుంటున్నాను. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాక తెలిసింది అది హాలూజినేషన్, ఇల్యూజినేషన్, నియాజంప్షన్, అవి ఇవి అని అయితే అన్నాను. కొన్ని ఎక్కువ ఊహించుకుంటారు జనాలు, అది చాలా చిన్నదే అని ఆ ఊహించుకోవడం వల్ల అది కాంప్లికేట్గా కనిపిస్తూ ఉంటుంది మీకు అని చెప్పారనమాట. బేసిక్గా నేను వెళ్ళాను అనమాట. ఒక 10 months నుంచి నేను సఫర్ అవుతున్నాను, ఆల్మోస్ట్ 1 year 10 months నేను సఫర్ అవుతున్నాను. వెళ్ళాలి అనే టైంకి ఈ వీక్ అంతా సఫర్ అవుతా, వెళ్ళాలి అనే టైంకి తగ్గిపోతుంది అనమాట. ఓకే తగ్గిపోయింది కదా, మళ్ళీ చూద్దాము అని అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ అలా అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇంకా లాభం కాదు, నా వల్ల అవ్వట్లేదు, ఇక నేను ముసల్దాన్ని ఎక్కువ అయిపోతుంది ముసల్దాన్ని అని చెప్పేసి వెళ్ళా. బేసిక్గా నేను డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళా, మా పాప వాళ్ళ పీడియాట్రిషియన్ సజెస్ట్ చేసింది. సో వెళ్ళా, నా ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకున్నాను అనమాట. అది ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ప్రాబ్లమ్స్ అనగానే యాక్చువల్గా ఏంటమ్మా ప్రాబ్లం అన్నారు. నేను ప్రాబ్లం చెప్పకుండా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి లిస్ట్ తీశాను. తెలిసి ఈ డాక్టర్కి నా కాలుతుంది కూడా, మనకు కూడా కాలుతుంది. ప్రాబ్లం ఏంటో కూడా లెక్కలు రాసుకొని వచ్చినట్టు వచ్చింది. అది బేసిక్ ఇట్లా కూర్చున్నాడు, చెప్పమ్మా చెప్పిన ఇస్తే ఏంటి అన్నట్టు అన్నాడు అనమాట. సో ఏంటి అంటే ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ బొక్కలు, నీ జాయింట్ పెయిన్స్, నరాల నొప్పులు, ఈ మజిల్ క్రాంప్స్, కాళ్ళు పట్టేయడం, నడుము పట్టేయడం, ఈ చెస్ట్ దగ్గర పట్టేస్తుంది సడన్గా, ఇవి ఊగుతుంటాయి నాకు తెలియకుండా, ఇట్లా ఊగుతూ ఉంటాయి. అండ్ హెడ్ ఏక్స్, ఆల్మోస్ట్ మైగ్రేన్ అని చెప్పేసారు ఆల్రెడీ రాసి పెట్టాడు పేపర్లో. దట్ మైగ్రేన్ అని చెప్పి మైగ్రేన్కి టాబ్లెట్స్ కూడా రాశాడు అనమాట. సో ఆ మైగ్రేన్, ఇంకొకటి వెరికోస్ వీన్స్ వచ్చాయన్నమాట నాకు. బేసిక్గా వెరికోస్ వీన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఒక వీన్ వచ్చింది, అది చూడగా నాకు భయం వేసింది. ఏంటి అసలు ఇవన్నీ ఇన్ని ఇష్యూస్, అసలు ఒక్కసారి కన్సల్ట్ అవ్వాల్సిందే నేను అని సీరియస్గా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వెళ్ళేసి వచ్చాం. సో ఫైనల్గా నేను చెప్పింది ఏంటి అంటే,
బేసిక్గా న్యూట్రిషియస్ డెఫిషియన్సీస్ ఇవన్నీ. అమ్మాయిలకి వైటమిన్ డి ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. వైటమిన్ డి మెయిన్ మేజర్ పార్ట్ అని చెప్తారు. నెక్స్ట్ ఆ మెగ్నీషియం అంట, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఇవన్నీ నేను ఇంటర్లో చదువుకున్నాను కానీ నా బాడీలో ఇన్ని లాస్ ఉంటుంది అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంటర్లో డిగ్రీలో కెమిస్ట్రీలో చదువుకున్నాను మెగ్నీషియం, పొటాషియం అని. అప్పుడు నాకు నిజంగా తెలియదు, నిజంగా చెప్తున్నా బాడీలో మెగ్నీషియం, పొటాషియం ఉంటే తెలియదు, కాల్షియమే తెలుసు అనమాట. సో బేసిక్గా ఇంకా బాడీలో మెగ్నీషియం ఇవన్నీ తక్కువైనాయి అనేసరికి టెస్ట్ రాశారు. సో ఇవన్నీ చేపియాలి. నేను ఇవన్నీ టెస్ట్ రాస్తే కూడా ఇమీడియట్గా చేయించుకుంటాను, ఇదైతే సీరియస్గా. సో నాకు ఏం టెస్ట్ రాశారంటే సిబిపి, ఆర్బిఎస్, వైటమిన్ డి, ఇంకా వైటమిన్ B12, యూరిక్ యాసిడ్, థైరాయిడ్, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్. ఈ టెస్ట్లన్నీ నేను డాక్టర్స్ దాంట్లో బుక్ చేసుకున్నా. సో ఆ టెస్ట్ చేయించుకున్నాక రిజల్ట్ని బట్టి నా ప్రాబ్లం ఏంటి, ఎందుకు వస్తున్నాయి ఇవి అనేసి చెప్తారనమాట డాక్టర్. ఎక్కువ నించున్నా, ఎక్కువ కూర్చున్నా ఏదైనా ప్రాబ్లమే అంటున్నారు అనమాట. యాక్చువల్లీ నిజంగా మన జనరేషన్ లైఫ్ స్టైల్ చాలా వర్స్ట్ ఉంది అంటున్నారు. మీ జనరేషన్ ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అవ్వాలి, మీ ఫుడ్ కల్చర్ మారిపోవాలి, మీరు తినే ఫుడ్ క్వాలిటీ తక్కువైపోయింది, అండ్ ఇప్పుడు మీరు మీ కిడ్స్కి ఇచ్చే ఫుడ్లో కూడా ఎఫెక్ట్ పడుతుంది అనేసి చెప్పారు. అంటే పనిలో పని రిజల్ట్స్ అయిపోయి నేను డాక్టర్ని డైట్ కూడా అడుగుదాం అనుకుంటా. నాకు డైట్ అవసరం లేదు, మంచి లైక్ షార్టెస్ట్ డైట్ స్వీట్ నేను చేసుకొని కానీ మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అనమాట. లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అంటే లైక్ మార్నింగ్ లేచి మనం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, యోగా, జూంబా. నాకు జూంబా అయితే చాలా ఇష్టం. వాకింగ్కి వెళ్ళేసి వచ్చి లేకపోతే వాకింగ్కి వెళ్ళకపోయినా మనం జూంబా చేసుకోవడం కూడా చాలా ఫ్యాట్ లాస్ వస్తుంది అనమాట. అండ్ మనం వెయిట్ పుట్ ఆన్ అవుతాం, మనం ప్రీవియస్ వెయిట్ కంటే ఇప్పుడు డెఫినెట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది మన బాడీకి అండ్ మన బోన్స్కి కూడా. సో డైలాగ్ ఉంటుంది కదా, ఏజ్ 30 బట్ మనకున్న రోగాలు వచ్చేసి 70 అని. అది 100% నిజం. కంగ్రాచులేషన్స్, అండ్ 70 years old. నాకు నిజంగా అది నొప్పులు వస్తాయి అనమాట, నిజంగానే అది నొప్పులు వస్తాయి. కొంచెం పని చేయగానే కిచెన్లో నీరసం వచ్చి ఇక్కడ పడిపోతూ ఉంటాం, మళ్ళీ సరే అని బూస్టింగ్ తెచ్చుకుంటా. అది నేను లేజినెస్ ఏమో అనుకునేదాన్ని, బట్ ఆ లేజినెస్ కాదు, ఇంకా బాడీలో నీకు ఎనర్జీ లేదు బేసిక్గా. నేను ప్రాపర్ ఫుడ్ తీసుకున్నప్పుడు నేను ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం కాదు, సేమ్ అవే తింటుంటా నేను. లైక్ మన రెగ్యులర్ డిషెస్, మన రెగ్యులర్ రెసిపీస్, లైక్ పప్పు చారు, పెరుగన్నం, దొండకాయ, బెండకాయ, దోసకాయ ఇవే తింటానమాట. రేర్ కేసెస్. సో ఇక్కడ ఏంటి అంటే ఇతను రాగానే అన్నీ చెక్ చేస్తున్నాడు అనమాట. అసలు ఏది ఎంత ప్రైస్ అవుతుంది, ఎంత అవుతుంది, దేనికి ఎంతెంత రేట్స్ ఉన్నాయి అని నేను ఒకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. ఓకేనా మేడం మీకు అన్నీ అని. అండ్ ఇక్కడ వచ్చేసి మన నేమ్ పైన నీడిల్ అండ్ గ్లౌజెస్ వేసుకున్నాను, అండ్ మీ నేమ్ పైన ఇందులో బ్లడ్ తీసుకుంటున్నా, ఏం శాంపిల్స్ అని జస్ట్ ఎడ్యుకేట్ చేస్తున్నాడు, అవేర్నెస్ లాగా. అండ్ దెన్ హీ స్టార్టెడ్ కుచ్చింగ్ అనమాట, కూర్చోడానికి నన్ను రెడీ చేస్తున్నాడు. సో కుచ్చి పడేసిండు. నా లైఫ్లో నేను ఇంజెక్షన్స్ తీసుకుంది ప్రెగ్నెన్సీ టైంలోనే, కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేదాకా కుచ్చి చంపారు. మళ్ళీ ఇప్పుడే అనమాట. నాకు ఫుల్ భయం ఇంజెక్షన్స్ అంటే. మీలో ఎంతమంది భయం కమెంట్ చేయండి. ఇక్కడ చూసిరా, 1-2 కాదు 4 బాటిల్స్ బ్లడ్ తీసుకున్నాడు. అడిగిన అనమాట అంత అయిపోయాక, అన్న ఎంత పోయి ఉంటుంది అన్న అంటే 15 mg వరకు పోయి ఉంటుంది అని అన్నాడు. నాకు 15 liters పోయిందా అన్నంత భయం అయిందనమాట. ఇక్కడేమో మా చిట్టి దాని దగ్గర ఉన్న సిరింజ్ పట్టుకొని వచ్చిందనమాట, నేను కూడా కూర్చుతా అని. సో ఆయన నొప్పొస్తుందా? కూర్చున్నప్పుడు అయితే వచ్చింది, బేసిక్ అయితే రావద్దు పెయిన్, మరి వచ్చింది. అంటే మిడిల్ నరంకి కూర్చుంటే రాదంట, సైడ్ కూర్చుండంట, అందుకు నొప్పి వస్తుంది అంటున్నా. బ్లీడింగ్ కూడా బాగానే అయింది కొంచెం. రిజల్ట్స్ చూద్దాం, రిజల్ట్స్ ఏమొస్తుందో. ఏం రాకుండా ఉండాలి అని మొక్కున్నాం. ఆయనంట చూడండి, ఏమైందిరా? రిపోర్ట్స్ వచ్చినాయి, ఫైనల్గా రిపోర్ట్స్ వచ్చినాయి. నేను అది అందరికీ చెప్పాను కదా, రిజల్ట్స్ వచ్చాక చూద్దాము అని చెప్పి. రిజల్ట్స్ ఏమొచ్చింది అంటే వెళ్ళొచ్చిన హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాను గైస్ యాక్చువల్గా. అండ్ వైటమిన్ B12 చాలా తక్కువ ఉందంట, అండ్ మెగ్నీషియం అండ్ కాల్షియం, సారీ వైటమిన్ D. సో మనం అసలు ఎండకి వెళ్ళాం కదా, పొద్దున్న డైరెక్ట్ మనం ఏంటి కిచెన్లోకి వెళ్ళిపోతాం కదా. సో కిచెన్లోకి వెళ్ళొద్దమ్మా, కాసేపు ఎండకి వెళ్ళండి అని చెప్పాడు. సో B12 ఏంటి అంటే 250 ఉండాలంట మినిమం రేంజ్, నాకు వచ్చేసి 150 ఉంది. సో సమ్ షార్ట్స్ ఏదో ఇంజెక్షన్స్ రాశాడు, బట్ నేను తీసుకోలేదు. నా ఫ్రెండ్స్ సజెషన్స్ తీసుకున్నా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారు. మీలో ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి. ఒకవేళ షార్ట్స్ అనేది పనికి వస్తుంది నిజంగానే అని అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్. ఏమైనా డాక్టర్స్ చూస్తే కూడా కమెంట్ చేయండి, సజెస్ట్ చేయండి. అండ్ వైటమిన్ D అయితే లైక్ ట్యాబ్లెట్స్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్, బికాజ్ మనకు డెలివరీ అనక కాల్షియం ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడకపోవడమే రీజన్ అయ్యి ఉండొచ్చు కూడా. నేను వాడాను బట్ నాట్ రెగ్యులర్లీ, నా మిస్టేకే. సో ఇంకొకటి మెగ్నీషియం, మనకి వైటమిన్ B12 తక్కువ ఉండడం వల్ల మనకు సడన్గా ఉండడానికి కింది కొన్ని ఇట్లా లేచేసరికి గమ్మని తిరుగుతుంది, లేకపోతే ఇట్లా చూసేసరికి జప్ అని వెళ్ళిపోతాయి కదా. అవన్నీ ఇదే అనమాట రీజన్. ఓకే, నీరసం రావడం. సో ఇంకొకటి ఏంటి అంటే బై ది వే వెయిట్ కూడా మనం
తగ్గాలని చెప్పాడు నాకైతే. బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎంత వెయిట్ ఉన్నా అంత తగ్గాలి, నా బొక్కలు నా వెయిట్ మొయ్యలేకపోతున్నాయంట. అంత పందిలా ఉన్నాను గైస్ నేను, అసలు నాకు అర్థం కావట్లేదు, ఏమో తగ్గాలి. అండ్ డైట్ అడుగుతానని చెప్పాను కదా, సో నేను డైట్ అడిగినా ఏం చెప్పాడంటే వైట్ కలర్ ఏవైతే ఉంటాయో అవి మానేమని చెప్పాడు అనమాట. వైట్ కలర్ ఏది ఉంటే అది కలర్ ఉంటాయో అవన్నీ బ్యాన్ చేసేయమన్నాడు వీటిలో, అంటే లైక్ షుగర్, కాఫీ, టీలో మనం షుగర్ వేస్తాము, షుగర్ అండ్ వైట్ రైస్ మానేమన్నాడు. నేను మానేలేదు, దాన్ని కంట్రోల్ చేసుకుంటాను. అండ్ ఇదనమాట, ఫుడ్ కంట్రోల్ ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, మార్నింగ్ లేవండి, ఎక్సర్సైజ్ చేయండి, ప్లీజ్ బీ హెల్తీ. అండ్ అమ్మాయిలు ప్లీజ్ ఫీమేల్స్ కొంచెం ఎండకి వెళ్ళండి, ఎక్స్ప్లోర్ అవ్వండి కొంచెం, అండ్ మంచి ఫుడ్ తీసుకుందాం. మనం కూడా పోయేదేముంది గైస్, చిన్న ప్రాణం, చిన్న లైఫ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. బాయ్.